श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शंकरार्याय वेदांतगुरवे नमः। यदज्ञानतो भाति विश्वं समस्तम्, यदज्ञानतो भाति विश्वं समस्तम् विनष्टं च सद्यः यदात्मा प्रबोधे, विनष्टं च सद्यः सदात्मा प्रबोधे। मनोवागतीतं विशुद्धं विमुक्तं, मनोवागतीतं विशुद्धं विमुक्तं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि, परं ब्रह्म नित्यं तदेवाहमस्मि, तद्ब्रह्माहमस्मि। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, విజ్ఞాన నౌక స్వరూపానుసంధాన సత్సంగానికి స్వాగతం. ఒక వ్యక్తి నీవు అజ్ఞానంలో ఉన్నావు అని మరొక వ్యక్తి చెబితే ఒప్పుకోడండి. ఎందుకని? నాకు అజ్ఞానం ఎందుకుంది? సపోజ్ నాకు అజ్ఞానం ఉంటే నీకేమిటి బాధ? నేను అజ్ఞానిగా ఉన్నానో సుజ్ఞానిగా ఉన్నానో నన్నుగా ఉండని, నీవు చెప్పాల్సిన అవసరమే లేదు అని కూడా వాదించేటటువంటి అజ్ఞాన ప్రజ్ఞానులు కూడా ఉంటారండి ఈ లోకంలో. తెలియనివ్వదు. ఒకవేళ తెలిసింది అంటే అది సామాన్యంగా తెలిసి ఉండదు అని అంటూ, భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన సత్సంగమం చ లభతే పురుషో యదా వై, అజ్ఞాన హేతుకృత మోహమదాంధకార నాశం విధాయ హి తదోదయతే వివేకః అని మనకు భాగవతంలో చెప్తారండి. ఏమిటిది దీని అర్థము అంటే, బహుజన్మ సమార్జితేన, ఎన్నెన్ని జన్మల్లో మనం ఏదైనా ఒక సత్కర్మ చేస్తే ఆ సత్కర్మను నిష్కామ్యంగా చేస్తే, చూడండి, సత్కర్మలు చేసేవాళ్ళం చాలా మంది ఉన్నామండి. చేసేవన్నీ నిష్కామ్యంగా చేసేవాడు ఎందరు. అంచేత నిష్కామ్యంగా చేసినటువంటి అనేక జన్మలలో ఆర్జించినటువంటి ఆ ఫలితము ఏం చేస్తుంది? భాగ్యాన్ని ఉదయింపచేస్తుంది. వాడికి భాగ్యరేఖ పట్టిందండి, వాళ్ళకి భాగ్యోదయం అయ్యిందండి అని అంటుంటామండి. మన దృష్టిలో భాగ్యం అంటే డబ్బు మాత్రమేనండి. కానీ శాస్త్ర దృష్టిలో, మహాత్ముల పెద్దల దృష్టిలో భాగ్యము అని అంటే ఏమిటంటే, ఈయన నిత్య సంతృప్తుడుగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, సమంగా ఉంటాడు, పొంగక కుంగక సమస్థితిలో ఉంటాడు. ఎవడో అతడు భాగ్యవంతుడు అంటారు. ఇక్కడ మనకి ప్రమాణం ఏం చెబుతుంది అంటే, భాగ్య ఉదయేన, భాగ్యము ఉదయించింది. ఎలా ఉదయించిందండి?
అంటే బహుజన్మలలో చేసినటువంటి సత్కర్మల యొక్క నిష్కామ్య ఫలము వలన భాగ్యం ఉదయించింది. ఎలా? సూర్యుడు ఉదయిస్తాడు. దీనివల్ల ఏమిటండి? సూర్యుడు ఉదయించాడు, చక్కగా ప్రకాశం వచ్చిందండి. ఇక్కడ భాగ్యం ఉదయిస్తే ఏమిటండి అని అంటే, సత్సంగమం చలభతే పురుష యదా వై. అప్పుడట భాగ్యము బహుజన్మల యొక్క నిష్కామ్య కర్మ ఫలము కలిసి ఏం చేస్తుంది? సత్సంగమం అనేటటువంటి సూర్యుడు ఉదయిస్తాడట. ఇది ఫలం, ఇది ఫలితం. మరి ఇవాళ మనందరికీ శాస్త్రం చెబుతున్న మాటనే సద్గురువులు చెబుతూ ఉంటే, అవును నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి దీన్ని మనం యాక్సెప్ట్ చేసి, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటో, ఎలా నేను చూడాలో, చూసే విధానం ఏమిటి, చేసే విధానం ఏమిటి, మనస్సులో ఉండేటటువంటి పరిణతి ఏమిటి, బుద్ధిలో ఉండేటటువంటి ఆ పరిణామం, వికసన పరిణామం ఏమిటి అనేది మనం ఒప్పుకోగలుగుతున్నామండి. ఎలా? సత్సంగమం జలభతే పురుషో యదా వై. ఓకే, భాగ్యోదయము అనేటటువంటి సత్సంగమం ఉదయించింది. మరి సూర్యుడు ఉదయిస్తే ఏం జరుగుతుందండి? చీకటి పోతుందండి. మరి ఇక్కడే చీకటి పోయిందండి తెలియచేస్తున్నారండి. అజ్ఞాన హేతు కృత మోహ మదాంధకార నాశం. రాత్రంతా ఉన్నటువంటి చీకటి వల్ల కలిగినటువంటి భయాందోళనలు ఇవన్నీ ఏమవుతున్నామండి? తెల్లవారేసరికి, సూర్యోదయం అయ్యేసరికి పటాపంచలైపోతున్నాం. అలానే ఇక్కడ అనేక జన్మలలో ఆర్జించినటువంటి సత్కర్మ నిష్కామ్య కర్మ ఫలం వలన భాగ్యోదయం అనేటటువంటి సత్సంగమం ఎప్పుడైతే ఉదయించిందో, ఆ ఉదయించిన ఆ జ్ఞాన ప్రకాశంలో, సత్సంగ జ్ఞాన ప్రకాశంలో ఏం జరుగుతుందండి? లాభం ఇక్కడ అజ్ఞానము, తెలియకపోవడము అనేటటువంటి దాని కారణంగా, అజ్ఞాన హేతుకృత, అజ్ఞాన కారణంగా చేస్తూ ఉన్నటువంటి లేదా కలిగినటువంటి ఏమిటండి అది? అజ్ఞాన కారణంగా ఏం కలుగుతున్నదండి? మోహం. మోహం ఒక్కటేనా? మోహ కారణంగా మదం, ఆ మదం కారణంగా అంధకారం, చీకటి. ఏమా చీకటి? అజ్ఞానపు చీకటి. ఏ అజ్ఞాన కారణంగా మోహము మదము అనేటటువంటి దానిలో కన్ను మిన్ను కాకుండా ఉంటాడో, అటువంటి దాన్ని సత్సంగమ సూర్యుడు ఏం చేస్తాడు? నాశం విధాయ, నాశనాన్ని విధిస్తాడు. సూర్యుడు ఉదయించడంతో ఏ చీకటి పొండి అని ఏమన్నా అంటాడండి? ఏమీ అనడు. సూర్యోదయంతోనే చీకటంతా పోతుంది. అలా సత్సంగ సూర్యుడు ఎప్పుడైతే నీ భాగ్యం పండి నీ పట్ల ఉదయించాడో, నీకు సత్సంగమం దొరికిందో, తత్కారణంగా జరిగే ఫలితం ఏమిటండి అని అంటే, అక్కడ సూర్యోదయానికి చీకటి భయము మొదలైనటువంటివి పోయినవి. ఇక్కడ సత్సంగ జ్ఞాన సూర్యోదయంతో అజ్ఞానము పోతుంది. అజ్ఞాన కారణంగా ఉన్నటువంటి మోహము మదము అనేటటువంటి అహంకారాలన్నీ నాశనాన్ని చేస్తుంది. చెయ్యదండి, నాశనం జరుగుతుందండి. ఇక్కడ సత్సంగానికి కూడా కర్తృత్వం ఏమీ లేదండి. సూర్య భగవానుడిలా సూర్యుడు ఉదయించాడంతే. ఉదయించడము, ప్రకాశించడము ఆయన స్వరూపము, స్వభావం, అక్కడ క్రియ కాదు. అలా సత్సంగమం అనేటటువంటిది ఎప్పుడైతే మనకు లభ్యమయ్యిందో, ఈ సత్సంగ కారణంగా ఏం జరుగుతుందండి? అజ్ఞానము పోతుంది, నశిస్తుంది. నశింప చెయ్యాలి, అప్రయత్నంగా అనేది జరుగుతుంది అంటున్నారండి. ఇది దీనివల్ల ఉండేటటువంటి లాభం. అజ్ఞాన కారణంగా ఉన్నటువంటి ఆ మోహము మదము స్వార్థము సంకుచితత్వము, చెయ్యకూడని కృత్యాలు ఎన్నో చేస్తూ ఉంటాడు, చేయిస్తూ ఉంటుందండి. ఏమిటది? అజ్ఞానం. అజ్ఞానం ఉన్న కారణంగా ఏమొస్తుంది? అహంకారం, మమకారం, కారాలన్నీ ఎక్కువ అవుతాయి. ఒకసారి ఒక మహారాజు చాలా క్రూరుడండి.
క్రూరుడైనటువంటి వాడికి, అవివేకి అయినటువంటి వాడు ఒక పదవిలో ఉంటే ఆయనకి అడ్డు ఆపు ఏముందండి? చాలా, ఏ చిన్న సందు దొరికితే చాలు చాలా ఘోరంగా శిక్షించేవాడండి. ప్రతి చిన్నదానికి కూడా వంక పట్టుకుని ప్రజలందరినీ పీడించేవాడండి. ఆశ్చర్యం, ఒకరోజు అకస్మాత్తుగా రాజుగారిలో మార్పు వచ్చింది. ఈ మార్పును చూశారు, ఒక నెల రోజులు గమనించారండి. వాళ్లల్లో మంత్రి ఒకరోజు, అయ్యా రాజుగారితో నాదొక విజ్ఞప్తి అన్నాడండి. ఏమిటి చెప్పండి మంత్రివర్య అన్నారు రాజుగారు. ఏమీ లేదండి, తమలో ఇంత అకస్మాత్తుగా మార్పు వచ్చింది, చాలా నిష్కర్షగా, అదే నెపోలియన్ లాగా ఉండేవారు, అలాంటిది మీరు ఇవాళ సడన్ గా ఎందుకు ఇలా మారారు, అది తెలుసుకోవాలని ఉంది అని అన్నాడండి మంత్రి గారు. అప్పుడు రాజుగారు చెబుతారండి, ఏమీ లేదు, ఎవరెవరు పండితులు మన ఆస్థాన గురువులు ఎంత చెప్పినా నా తలకెక్కలేదు, కానీ నేను ఒక నెల రోజుల క్రితం ఒక సంఘటన చూశాను, దానితో నాలో మార్పు వచ్చింది అన్నారు. ఏమా సంఘటన అని అడిగితే, నేను గుర్రం మీద వేటకు వెళుతూ ఉన్నాను, వెళుతూ ఉన్నప్పుడు ఏమయ్యింది అంటే, ఒక నక్కను వేట కుక్క తరుముకుంటూ వెళుతుంది. పాపం అది చివరికి తప్పించుకుని గుహలోకి వెళ్లే సమయానికి ఈ వేట కుక్క కాస్త వెంబడించి ఆ నక్కను కాలు కొరికింది. పాపం కుంటుకుంటూ గుహలోకి వెళ్ళిపోయింది. నేను గమనిస్తూనే ఉన్నాను, ఎంతటి వేట కుక్క ఊళ్ళోకి వెళ్ళింది. నేను కూడా ఊళ్ళోకి వెళ్ళాను. వెళ్ళేసరికి ఆ వేట కుక్క అలా వెళుతూ ఉంటే ఒక మనిషి ఎంత రాయి తీసి దాని కాలు కేసి కొట్టాడు. దాని కాలు విరిగింది, కుంటుకుంటూ వెళుతూ ఉంది. ఎవరు? కుక్క. ఈ కుక్కను కొట్టినటువంటి ఈ మనిషి తన ఇంటికి వెళుతూ ఉంటే ఒక గుర్రం వచ్చింది. గుర్రం వచ్చి అతన్ని అమాంతంగా తన్నింది. అంతే, అతడు మోకాలు కాస్త విరిగి అతను కుంటుకుంటూ వెళ్ళాడు. ఇంతలో ఏం జరిగింది అని నేను చూస్తూ ఉంటే, ఏ గుర్రమైతే మనిషిని తన్నిందో ఆ గుర్రం వెళుతూ ఒక గుంటలో పడి కాలు విరగొట్టుకుంది. ఇలా నేను చూసినటువంటి 4 సంఘటనలు చూసి నాకు అనిపించింది, ఏది చేసినా అది వెంటనే ఫలితం వస్తుంది, అంచేది ఇవాళ కాకపోతే రేపో మాపో వస్తుంది. కాబట్టి నేను ఇప్పటికి ఎంతమంది పట్ల ఎంత క్రూరంగా, ఎంత దౌర్జన్యంగా ఉన్నానో కదా, దీనికి కారణం నేను గ్రహించకే కదా, గురువులు చెబితే కూడా ఇది నా అహంకార కారణం కదా, ఇది నా అజ్ఞాన కారణం కదా అని గుర్తించి ఒక్కసారి భగవంతుణ్ణి ప్రార్థించి, నేను చేసిన వాటికి నన్ను క్షమించు భగవన్, ఒకవేళ వాటి కర్మ ఫలితాలు నేను అనుభవించే స్థితి వచ్చినప్పుడు తట్టుకునేటటువంటి స్థైర్యాన్ని ప్రసాదించు అని స్వామికి దండం పెట్టుకుని అప్పటి నుంచి ఇలా నేను మారాను అని చెప్పాడండి రాజుగారు. మంత్రి గారు చాలా సంతోషించారు. అయితే మంత్రి గారికి మరొక ఆలోచన వచ్చిందండి. రాజుగారిలో ఇంత మంచి మార్పు వచ్చింది కాబట్టి ఈ రాజుగారిని ఏదో రకంగా మనం సింహాసనం దించేసి మనమే ఎక్కేస్తే ఎలా ఉంటుంది, సో ఎక్కడానికి ఏం చేద్దాము అని అనుకుంటూ వెళ్ళొస్తాను మహారాజా అని అనుకున్నటువంటి అతడు, ఆ మంత్రి గారు చూడకుండా పొరపాటుగా మెట్టు మీద కాలు వేసి జారి పడ్డాడండి. జారి పడడంలో మెడలు విరిగిపోయినవండి, ఇక అసలు తల లేవటం లేదు. అప్పుడు అతనికి తెలిసిందండి మంత్రికి, అరే రాజుగారు ఎంతగా చక్కగా గుర్తించి ఆయనలో మార్పు వస్తే నేనేం చేశాను, ఆ మార్పుని నా స్వార్థానికి వాడుకోవాలనుకున్నాను. ఇక నేను తిరిగి మరలా మెడలు పైకెత్తలేను. భగవంతుడా నాకు మంచి శిక్షే వేశావు అని మంత్రి కూడా అనుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, అరే అతడిలో మంచి మార్పు వచ్చింది కాబట్టి నాలో కూడా మంచి మార్పు రావాలి అని ఎందుకు అనుకోలేకపోయాడు? సత్వగుణం లేదండి, రజోగుణం తమోగుణం మాత్రమే ఉందండి. అది మనం హంసగీతలో చెప్పుకున్నాము. అంచేత సత్వగుణం ఉన్నవాడికి చెబితేనే అర్థం చేసుకుంటాడండి. అది లేకపోతే నీకు ఇది తెలియదు కదా, ఇది తెలుసుకో అంటే, నేను తెలుసుకోకపోతే నీకేంటి, నాకు తెలుసుకోకపోతే నీకు వచ్చిన నష్టం ఏమిటి, నన్ను విడిచిపెట్టు అని అంటుందే తప్ప, అరే నిజమే కదా ఇది నాకు తెలియదు కాబట్టి దీన్ని నేను తెలుసుకుందాము అని అనిపించదండి.
ఇలా అనిపించింది అంటే చెప్పారే, భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన సత్సంగమం చలభతే పురుషో యదా వై అజ్ఞాన హేతుకృత మోహమదాంధకార నాశం విధాయ హి తదా ఉదయతే వివేక. అప్పుడు అతడికి వివేకం ఉదయిస్తుంది అన్నారండి. మరి ఇవాళ మనం రోజు చేస్తున్నటువంటి, అది ఒక భగవద్గీతగా, ఒక భారతంగా, లేదా ఒక స్వామి ప్రవచనంగా, మరొక పండితుని యొక్క ఉపన్యాసంగా, ఏదేది కారణంగా ఎవరు ముఖే ముఖే సరస్వతి, ఎందరో కుంభావ సరస్వతుల యొక్క ముఖారవిందము నుంచి జాలువారేటటువంటి ఆ సత్సంగాన్ని గ్రోలుతూ 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 ఉంటే ఏమిటండి మనకి లాభం అని అంటే వివేకం కలుగుతుంది. అది వరకటి ఉన్నటువంటి అవివేకం తొలగుతుంది. ఎంతెంత వివేకం పెరుగుతుందో, ఎంతెంత జ్ఞానం కలుగుతుందో అంతంత అజ్ఞానం నశిస్తుంది. సత్సంగమం అనేటటువంటిది నీకు ఎప్పుడు కలిగిందో వివేకం అనేటటువంటిది అప్పుడు నీకు ఉదయిస్తుంది అని చెప్పారండి. అంచేత ఇక్కడ యదజ్ఞానత భాతి విశ్వం సమస్తం అని శంకర భగవత్పాదులు వారు తెలియచేస్తున్నారే, స్వరూపము అయినటువంటి బ్రహ్మ యొక్క జ్ఞానము లేని కారణంగా ప్రపంచమంతా నీకు కనిపిస్తుంది అన్నారండి. రాజుగారికి ఏమిటండి, అసలు రాజు అయినటువంటి వాడు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ప్రజలను ఎలా పాలించాలి అనేటటువంటి జ్ఞానం లేదండి. ఆ జ్ఞానం లేదు. పైగా తనకి ఏం కావాలి, తను ఎలా ఇంకా సంపాదించుకోవాలి, ఎలా కూడబెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనలో, అజ్ఞానంలో చేయకూడనటువంటి దుష్కృత్యాలన్నీ చేశాడండి. చివరికి తానే ప్రత్యక్షంగా చూశాడు. చూసింది కాబట్టి అతనిలో మార్పు వచ్చింది. అలా ఇక్కడ కూడా స్వరూపము యొక్క జ్ఞానము లేని వాడికి యత్ అజ్ఞానత, ఏమిటది, బ్రహ్మ యొక్క జ్ఞానం లేదా ఆత్మ యొక్క జ్ఞానము లేని కారణంగా ఏం కనిపిస్తుందండి, సమస్త విశ్వం భాతి, నానాత్వంగా సత్యంగా నిత్యంగా అనిపిస్తుందే తప్ప నిజంగా సత్యంగా లేదు. సత్యంగా ఉంటే నిద్రలో కూడా ఉండాలి, నిత్యంగా ఉంటే నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలానే ఉండాలి. ఎంతకాలమైనా దేనిలోనూ మార్పు రాకూడదు. మనం చూస్తూనే ఉన్నాం, బ్రిడ్జిలు కూలిపోతూ ఉన్నవి, పెద్ద పెద్ద భవనాలు పడిపోతూ ఉన్నవి. అంతేకాదు పురాతన దేవాలయాలు వేల వేల సంవత్సరాలు గడిచేసరికి, అందున అది రాతి కట్టడాలు కాబట్టి అవి ఇప్పుడు కాస్త శిథిలమైపోతున్నవి. ఏమిటి దీనికి కారణం అంటే, ప్రపంచము అని అంటేనే ఇది మారిపోతూ ఉండేటటువంటిది. ఎందుకు మారుతుంది, సత్యం కాదు కాబట్టి. అంచేత ఇంతటి అసత్యమైనటువంటి ప్రపంచము ఎప్పుడైతే నీ స్వరూప జ్ఞానం యద ఆత్మ ప్రబోధే, యదా ఎప్పుడైతే ఆత్మ ప్రబోధం నీకు కలుగుతుందో అప్పుడు ఎంతవరకు సత్యంగా నిత్యంగా కనిపించినటువంటి ఇంతటి ప్రపంచము వినష్టం చ సత్య, వెంటనే నశిస్తుంది అన్నారండి. ఆశ్చర్యం ఏమిటంటే, ఇక్కడ వెంటనే ఈ విశ్వం నశిస్తుంది నీకు జ్ఞానం కలిగినప్పుడు. జ్ఞానం కలగనప్పుడు సత్యంగా నిత్యంగా ఉంటుంది అని చెప్పారండి. ఇదే విషయాన్ని మనకి శివుని పరంగా చెబుతారండి. సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతాయ వై నమో నమః, భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అని అంటూ, ఏమిటిది, ఈశ్వరుడు భగవంతుడు సజ్జో జాతుడు. నీవు స్మరించిన వెంటనే ఆవిర్భవిస్తాడండి. అతడు సజ్జో జాతుడు. ఇక్కడ సజ్జో నష్టం. ఏమిటి ఇక్కడ సజ్జో నష్టము, ప్రపంచము సజ్జో నష్టము. నీవు భక్తితో స్మరిస్తే సజ్జో జాతం, పరమేశ్వరుడు సజ్జో జాతంగా ఉంటాడు. అదేమిటండి, ఆయన పుట్టడం ఏమిటండి, ఆయన ఆవిర్భవించడం ఏమిటండి అని అంటే, నీ స్మరణలో అంతవరకు అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ తత్వము వెంటనే వ్యక్తమవుతుంది. సజ్జో జాతం ప్రపద్యామి, నీకు నేను ప్రపత్తిని శరణు కోరుతూ ఉన్నాను, నమస్కరిస్తూ ఉన్నాను. సజ్జో జాతాయ వై నమో నమః,
తలచిన వెంటనే ఆవిర్భవించేటటువంటి హే భగవన్ నమో నమః నమో నమః, నమస్కారం 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 నమస్కారం. అంచేత స్మరణలో, భగవత్ స్మరణలో సజ్జోజాతుడు భగవంతుడు. అయితే ఇక్కడ ఆత్మస్మరణలో సజ్జో నష్టము ప్రపంచం. అంటే అదేమిటండి, స్మరణ చేసి భగవంతుడిని పుట్టించడం అవసరమా అని అంటే ఇక్కడ ఆ అర్థంగాని కాదండి. నీకు భగవత్ స్మరణ చేసినప్పుడు నీ బుద్ధి శుద్ధమవుతుంది. శుద్ధమైన బుద్ధిలోనే భగవద్ అనుభూతిని ప్రసాదిస్తుంది. భగవద్ అనుభూతిని కలిగినప్పుడే ఆ భగవంతుడు నాకన్నా వేరు కాదు, నేనే అనే అనుభూతి కలుగుతుంది. అంచేత ఇక్కడ ఆత్మ ప్రబోధ కలిగినప్పుడు ప్రపంచం కాస్త సజ్జో నష్టం వెంటనే నశిస్తుంది. వినష్టం అన్నారండి. ఇక్కడ వి అనేటటువంటి ఉపసర్గ చేర్చడంతో నిశ్శేషంగా నశిస్తుంది అని చెబుతూ మనోవాగతీతం అని చెప్పారు. మనకి కేనోపనిషత్తులో యన్మనసా న మనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం ఎదిదముపాసతే. మనస్సు మనస్సు అని మనం అనుకుంటున్నామే, ఏ మనస్సు ఉంటే బాహ్యాన్నంతటిని, విషయ జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకుంటూ ఉన్నామో ఆ మనసు ఏదుంటే తాను పని చేస్తుందో దాన్ని తెలుసుకోలేదు. ఇదండి మనస్సు యొక్క శక్తి. ఎంత మేరకు ఉంటే దానికి ముందున్న వాటిని అన్నింటినీ పట్టుకుంటుందండి. చెప్పుకున్నామే, పట్టకారు మన చేత్తో పట్టిన ఆ పట్టకారు ఎన్ని గిన్నెలైనా పట్టుకుంటుందండి. పట్టెవరదండి? పట్టకారుది కాదండి, మనదండి. ఎంత గిన్నెలను పట్టుకున్న ఆ పట్టకారు ఏ చెయ్యి అయితే నన్ను పట్టిందో ఆ చేతిని పడదాము అని అనుకున్నది అనుకుందాం. పట్టగలదా? పట్టలేదు. దానికి ఆ శక్తి లేదు. ఎలానో మనస్సు కూడా యత్ మనసా న మనుతే, ఏదైతే మనస్సు చేత చింతింపబడదో, ఏన ఆహుహు మనోమతం, దేని చేత మనస్సు సంకల్పిస్తుందో దాన్ని ఇది పట్టలేదు. యద్ మనసా న మనుతే ఏనాహుహు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి. మనస్సు బ్రహ్మ కాదు, మనస్సుకు ముందున్నటువంటి విషయములు బ్రహ్మ కాదు, లేదా ఇంద్రియములు బ్రహ్మ కాదు, ఇంద్రియములకు ముందున్నటువంటి విషయములు బ్రహ్మ కాదు, విషయాల ద్వారా గ్రహించేటటువంటి ప్రపంచము బ్రహ్మ కాదు. మరి ఏది బ్రహ్మ? ఏదుంటే మనస్సు పనిచేస్తుందో అది బ్రహ్మ. అటువంటి బ్రహ్మను మనస్సు పట్టకారు ఏ రీతిగా మన చేతినే పట్టలేదో అలా ఇంతటి మనస్సు కూడా ప్రపంచాన్ని గ్రహించి చదివేసి ఊహించేసి ఏవేవో చేసేటటువంటి ఇన్ని కార్యకలాప సామర్థ్యం కలిగినటువంటి ఇంతటి మనసు ఏదుంటే పని చేస్తుందో దాన్ని పట్టలేదు, దాన్ని చేపట్టలేదు, దాన్ని గ్రహించలేదు. అంచేత మనస్సుకు అతీతము స్వరూపం. అలానే వాక్కు కూడా యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదిదముపాసతే. ఏదుంటే వాక్కు పనిచేస్తుందో మనం అనుకుంటామండి, మనం మాట్లాడేస్తున్నామండి. అరే, ఒక మాట మాట్లాడాలి అంటే దానికి ఎంత ప్రాసెస్ జరుగుతుంది, అది ఎంత ఫాస్ట్, ఎన్ని సెకండ్స్లో జరుగుతుంది అని మనం ఎప్పుడూ ఆలోచించమండి. ఆత్మ అనే పవర్లో, బుద్ధి అనేటటువంటి జ్ఞానంలో, మనస్సు అనేటటువంటి రూపకల్పనలో పరాపశ్యంతి మధ్యమా వైఖరి, నాభి దగ్గర నుంచి పరా ఆ ప్రాణవాయువు యొక్క ఆ ప్రాసెస్ అండి, విధానం అండి. ఇక పశ్యంతి హృదయం దగ్గరికి వస్తుందండి, మధ్యమ కంఠం దగ్గరికి వస్తుందండి, వైఖరి అప్పుడు నోటి దగ్గరకు వచ్చి మనం ఏమి అనాలని అనుకుంటున్నామో అటువంటి ఆ సంకల్పము, ఆ ఆలోచన, ఆ భావన వాగ్రూపంలో వ్యక్తం అవుతుందండి. మరి ఇన్నింటి కారణంగా వ్యక్తీకరింపబడేటటువంటి ఈ వాక్కు
ఏం చెయ్యగలదండి? ఓ పుస్తకాలు చూసి చదివేస్తుంది, మనస్సులో ఉన్నటువంటి వాటిని అన్నిటిని వేస్తుంది, వర్ణన చేస్తుంది, కవిత్వం చేస్తుంది, ఏమైనా చేస్తుందండి. కానీ ఇంతటి వాక్కు ఏదుంటే తాను పని చేస్తూ ఉన్నాను, నా ఈ శక్తికి నా సత్తాకు కారణమేమిటి అనే దాన్ని మాత్రము వర్ణించలేదు, వివరించలేదు, వెనక్కి వెళ్ళలేదు. అందుచేత మనోవాగతీతం అన్నారండి. నిన్న మనం చెప్పుకున్నామే, మనస్సుకి వాక్కుకి ఇది పట్టటం లేదు కాబట్టి పోనీ బుద్ధికి ఏమైనా పడుతుందండి అంటే, ఇక్కడ బుద్ధి అనేది కూడా మనస్సులోకి చేర్చేసి చెప్పారండి. బుద్ధికి కూడా ఇది లభ్యమయ్యేది కాదు. సరే, బుద్ధికి లభ్యం కాదు, మనస్సుకు లభ్యం కాదు, వాక్కుకి లభ్యం కాదు, మరి ఎలా లభ్యమవుతుంది? దేనితో లభ్యమవుతుంది? ఎవరికి లభ్యమవుతుంది? మూడండి. ఏ రీతిగా లభ్యమవుతుంది? ఎలా లభ్యమవుతుంది? ఎవరికి లభ్యమవుతుంది అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు, ఎవరికైతే స్వరూప జ్ఞానం కలిగిందో, తానెవరో తనకు తెలిసిందో వారికి. ఎలా ఇది లభ్యమయ్యిందండి అంటే, స్వరూప జ్ఞానం కలగడంతో మాత్రమే ఆ స్థితి లభ్యమవుతుంది. ఇలా తనకై తాను తన స్వరూపం గురించి తెలుసుకోవడానికి బుద్ధి ప్రమేయం లేదు, వాక్ ప్రమేయం లేదు, మనస్సు యొక్క ప్రమేయం లేదు. ఇంక దేని ప్రమేయం ఉందండి? దేని ప్రమేయం లేదండి. మరి దేని ప్రమేయం లేనప్పుడు సత్సంగం ఎందుకు, శాస్త్రం ఎందుకు, సద్గురువులు ఎందుకు అని అంటే, నీకు తెలియని విషయాన్ని తెలియచెయ్యడానికి శాస్త్రం, శాస్త్ర విషయాన్ని తెలియచెయ్యడానికి సద్గురు. చెప్పుకున్నామే, ఇవాళ బుక్స్ సిలబస్ ఉంది కదండి. సిలబస్ ప్రకారం టెక్స్ట్ బుక్స్, ఆ నోట్బుక్స్ అన్నీ మనం తెచ్చి పెట్టుకుని మనమే చదివేసుకుంటే పోతుంది కదండి. అరే, భౌతిక విద్య కోసమనే నీవు ఒక 20 ఏళ్ళో 15 ఏళ్ళో వెచ్చించి చదువుతూ ఉన్నావే, దానికి కూడా మేడం ఏది మిస్ ఉండాల్సిందే, మరలా తిరిగి టీచర్ ఉండాల్సిందే, మరలా తిరిగి లెక్చరర్ ఉండాల్సిందే, ఫైనల్గా ప్రొఫెసర్ కూడా ఉండాల్సిందే. వాళ్ళు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మనకి తెలుస్తుంది ఇది భౌతిక విద్య. ఇక ఇది మనం చెప్పుకునేటటువంటిది భౌతిక విద్య కాదు. ఇది మరి ఏమిటది? అభౌతికము, పారమార్థికము, అలౌకికము. ఎంత చెబుతూ నీ స్వరూపం గురించి నీకు తెలియజేసేటటువంటిది. అంచేత నీ గురించి నీకు తెలియదు అని అంటే అందరూ ఒప్పుకోరండి. ఒప్పుకున్నాడు అంటే ఇతడు గత జన్మల్లో చేసినటువంటి సత్కర్మ నిష్కామ్య ఫలము ఇవాళ సద్బుద్ధిని ప్రసాదించింది. సద్బుద్ధి సత్సంగమాన్ని సంపాదించుకుంది. సత్సంగమం వివేకాన్ని పొందుతుంది. పొందినటువంటి ఈ వివేకం ద్వారానే తన స్వరూపం ఏమిటో, ఈ వివేకం ద్వారానే తానెవరో, ఈ వివేకం ద్వారానే తానుగా మిగిలి ఉండే వీలుంది. అంచేత ఇది మనస్సుతో ఊహించనలవి కానిది, వాక్కుతో వర్ణించనలవి కానిది అని చెబుతూ విశుద్ధం విముక్తం అంటే మనందరికీ శుద్ధత గురించి తెలుసండి, విశుద్ధత గురించి తెలియదండి. ఏమంటాము? బాగుండలేదు, డర్టీగా ఉంది, కొంచెం క్లీన్ చెయ్యండి అని మనం అనుకుంటామండి. ఎందుకని? డర్టీ అనేది శుద్ధం కాదు, మలినంగా ఉంది, దుమ్ము ధూళితో ఉంది. దాన్ని శుభ్రం చేసుకుంటే అమ్మయ్య ఎంత శుభ్రంగా ఉందో అనుకుంటామండి. ఈ శుభ్రత, ఈ శుద్ధత మనకి తెలుసు, కానీ విశుద్ధత అనేది మనకు తెలియదు. ఆ తెలియనటువంటి ఆ విశుద్ధత గురించి ఇక్కడ కేవలము మన అనుభవము, మన స్వరూపము మాత్రమే అని ఇక్కడ ఆ విశుద్ధత గురించి వి అనేటటువంటి ఉపసర్గ చేర్చేసరికి ఇది ఇక దేనితోని పోల్చలేనంతటి శుద్ధత్వము, విశుద్ధత్వము అనేది చెప్పి, ఆ విశుద్ధత్వము ఎలా ఉంటుంది అంటే
అక్కడ కాసేపు మనస్సు వాక్కు లేనటువంటి స్థితిలో కాసేపు ఉండి చూడు. ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది ఎంతటి విశుద్ధత. ఉన్నప్పుడు తెలుస్తుంది విముక్తత. విముక్తస్య విముచ్యతే అని. విడుదలైనటువంటి వాడే విడుదల పొంది ఉన్నాను అని గుర్తిస్తాడు. బంధించి ఉన్నటువంటి వాడు అయ్యో నేను బంధంలో ఉన్నానే అని అనుకుంటాడే తప్ప నేను విడుదలై ఉన్నాను అని అనుకోలేడు. ఇది మనం ఉపనిషత్తు చెప్పుకున్నప్పుడు కూడా గతంలో చెప్పుకున్నాము ఒక ఉదాహరణని. ఒక గోపాలుడు గోవిందుడు ఇద్దరు స్నేహితులు. వాళ్ళు చక్కగా రైతుల పిల్లలు ఆవుల్ని దూడల్ని అలాగే గేదెల్ని అన్నింటినీ మేపుకుంటూ వచ్చేవారండి. ఒకరోజు ఇలానే సడన్గా వర్షం రావడంతో వాళ్ళు ఆ ఊరి చివర ఉన్నటువంటి ఆ తోటలోకి వెళ్ళినటువంటి వాళ్ళు రాలేకపోయేసరికి దీనిలో ఎవరి ఎక్కువ ఉన్నవో వాడు ఏం చేస్తాడంటే వాటిని అన్నిటినీ తీసుకుని వెళ్ళి ఆ చెట్ల దగ్గర కట్టేశాడు. సరే కట్టేసిన తర్వాత తెల్లవారింది. ఆ చెట్లు నీడనే ఎలాగో తలదాచుకున్నారు ఈ పిల్లలిద్దరు. తెల్లవారిన తర్వాత ఒరే గోవిందా, నువ్వు కొన్నిటిని విప్పరా, నేను కొన్నిటిని విప్పుతాను అన్నాడు. సరే అన్నాడు. వాడు గోవిందుడు అటు వెళ్ళాడు, గోపాలుడు ఇటు వెళ్ళాడు. గోపాలుడు విప్పేసినటువంటివి వచ్చేస్తున్నవి, గోవిందుడు విప్పేటటువంటివి రావటం లేదు. మరి అవి రావటం లేదురా, కదలటం లేదురా, అసలు కట్టడం అంటే వీటి కట్లు ఇప్పాలి అంటే వీటి అసలు వాటికి కట్లే లేవు కదా అని వాడంటాడండి. గోవిందుడు అంటాడండి. అప్పుడు గోపాలుడు అంటాడు, అసలు నేను కట్లు కడితే కదా నువ్వు కట్లు విప్పడానికి, అదేంటది, మరి నన్ను ఎందుకు విప్పమన్నావు అని అంటే, పాపం అవి పశువులు కదరా, మనమేమైనా తాళ్ళు మోసుకొచ్చామా ఏమిటి, మనం ఏదో మేపుకుని వెళ్ళిపోదాం అనుకున్నాము, వర్షం వచ్చింది, అంచేత నేనేం చేశాను, వాటిని ఒక్కొక్క చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళి 4 5 తీసుకుని వెళ్ళి వంగి కాస్త తాడు పెట్టి కట్టేసినట్టుగా చేతులతో యాక్ట్ చేశాను, అంతే. కట్టేశాడు మా యజమాని అనుకున్నవి అవి. మరి అటువంటి వాటిని మరలా నువ్వేం చెయ్యాలి, కట్లు లేకపోయినా కట్టాడు అని అనుకున్న వాటికి ఏం చేయాలండి, విప్పినట్టుగా నటించాలి కదా. అంచేత నేను వెళ్ళి విప్పినట్టుగా యాక్ట్ చేశాను, అంచేత నేను విప్పినవన్నీ వచ్చేసి నువ్వు విప్పలేదు కాబట్టి అవి రాలేదు. అరే తాడు లేదురా, ఎంత కొడుతున్నా బయటికి రావట్లేదురా, కాలు అలాగే పెట్టి ఉంటున్నాయి, ఇదేమి ఆశ్చర్యంరా అంటాడు వాడి స్నేహితుడు. అదేరా పాపం అవి పశువులు కదరా, అంచేత మరలా నీవు కూడా వంగి విప్పినట్టుగా యాక్ట్ చేస్తే అవి బయటకు వస్తాయి. చేశాడండి, మొత్తం అన్నీ బయటకు వచ్చినాయండి. ఇది ఏమిటి అంటే పాపం ఆ పశువులు ఎలా బంధించకపోయినా బంధించినట్లు నటన చేశాడు వాడు, తాళ్ళు లేవు కాబట్టి. మరలా నటన చేసినటువంటి ఆ బంధత్వాన్ని విప్పినట్టుగా నటన చేశాడు మరొక స్నేహితుడు. ఎలానో ఇక్కడ కూడా అజ్ఞాన కారణంగా ఆ పశువుకి ఎలా పాపం జ్ఞానం లేదో తెలివి లేదో అలా రాజసిక తామసిక గుణాలలో ఉన్నటువంటి వాడు తాను బద్ధుడనే అని అనుకుంటాడు. ఆ బద్ధుడనే అని అనుకున్నటువంటి వాడిని ఏ సద్గురువు చూసి నవ్వుకొని బంధన లేకపోయినా నేను బద్ధుణ్ణి అని అనుకుంటున్నాడు. అనుకున్న వీడికి ఆ బంధన నుండి విడిపించినట్లు, అట్లండి, విడిపించినట్లు నేను కూడా నటించకపోతే వీడు బయటికి రాడు. అందుచేత ఇది సద్గురువులు చేసేటటువంటి మంచి యాక్షన్. అంచేత ఒరే బాబు నీకు ఏ బంధాలు లేవరా అంటే, ఏంటండి మీరు అలా అంటారు, నాకు ఎందుకు బంధాలు లేవండి, ఎన్ని బంధాలండి అని అనుకుంటాడు తెలియక. అంచేత తెలియక ఏర్పడినటువంటి బంధాన్ని ఏం చేస్తారంటే తెలియచేస్తారండి. అసలు నీకు బంధనే లేదు చూడు అంటే, ఏమోనండి లేదంటారంటే, నువ్వు ఉంది కదండి, ఎన్ని బంధాలండి బాబు, నాకు స్వేచ్ఛ ఎక్కడుందండి అని అనుకున్నటువంటి వాడికి వివేకం కలిగించి, చూడు నీకెప్పుడూ బంధన లేదు, ఏ జన్మలోనీ లేదు, పోనీ ఈ జన్మలో కూడా లేదు, వచ్చే జన్మలో వస్తుందంటావా, రానే రాదు. ఎందుకని నీవు ఆత్మస్వరూపానివి, నీవు బ్రహ్మస్వరూపానివి. నిన్ను బంధించడానికి ఏ తాడుకి కూడా శక్తి సరిపోదు. ఈ విషయాన్ని మనకి అందంగా బహురమ్యంగా మనోహరంగా బాలకృష్ణుణ్ణి వాళ్ళమ్మ రోటికి కట్టేస్తానురా అని అంటూ తాడు తీసుకొని కట్టబోతూ ఉంటే
తాళ్ళన్నీ తీసుకొచ్చి కడుతుందండి. ఆ చిన్న పాల బొజ్జ ముడి పెట్టడానికి రాదాయే. ఆవిడ పాపం ఆ తల్లి అలసిపోతుంది, చెమటలు గక్కేస్తుంది, తల్లో పెట్టుకున్న పువ్వులు రాలిపోతున్నాయి, దోపుకున్న కొంగు కాస్త జారిపోతుంది. ఏమిటిది కారణము అని అంటే చిరునవ్వులు చిందుస్తా, అమ్మా నువ్వు నన్ను కడతావా? తాడు వైపు చూస్తున్నాడండి. ఏ తాడు, నువ్వు నన్ను కడతావా అన్నాడు. తాడు తన స్వభావాన్ని కోల్పోతుందండి. తాడు వైపు స్వామి చూశాడండి. కట్టడానికే సిద్ధమై ఉన్నటువంటి తాడు తన తాడుతనాన్ని కోల్పోతుందండి. అంటే రజ్జుహు అనే దానికి గుణము అని కూడా పేరండి. గుణం అంటే తాడు సంస్కృతంలో. ఇటువంటి ఈ గుణము అనేటటువంటిది దానికి ఏమిటి గుణము? ఈ గుణానికి బంధించడమే దాని గుణము. బంధించే గుణము కలిగిన త్రాడుపై స్వామి దృష్టి పడేసరికి, స్వామి స్పర్శ సోకేసరికి బద్ధించే తన గుణాన్ని కోల్పోతుందండి. ఎంత బాగా వర్ణన చేస్తారు చూడండి. తాడు బంధించేటట్టు స్వభావాన్ని కోల్పోతుంది. ఇంకెక్కడ ముడేస్తుందండి యశోదమ్మ? చాలా ప్రయత్నం చేసిందండి. అందరిలో అవమానంగా పాపం తాను అనుభవిస్తుందండి. అది చూశాడండి. అరేరే, అందరిలో మా అమ్మ అవమానాన్ని పొందుతున్నారని అనుకుంటుంది, వద్దు వద్దు, మా అమ్మ అవమానం పొందకూడదు అని అనుకుని తాడు వైపు ప్రేమగా చూశాడటండి. సరే స్వామి నువ్వు అన్నావు కదా, అలాగే నేను కట్టేస్తానని తాడందట. వాళ్ళ అమ్మ కట్టేయాలి అనుకుందట. అంతేనండి, కట్టేసండి. అంతవరకు ఎన్ని తాళ్ళు ముడేసినా, ఏమంటే 2 అంగుళాలు తక్కువ వస్తే ఒక్క తాడు ముడేస్తే సరిపోదండి. ఎందుకు ఇన్ని తాళ్ళు ముడేయాల్సి వచ్చింది? వాళ్ళ అమ్మకు తెలియాలి. చూసే సౌభాగ్యవతులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ తెలియాలని ఒక క్రీడ, ఒక లీల, ఒక దర్శనం చేయించాడండి బాలకృష్ణుడు. అలా చివరికి ఏం చేశాడండి? ఇక మా అమ్మ పాపం చాలా కష్టపడుతుంది, మా అమ్మ భక్తికి నేను లోను కావాల్సిందని అప్పుడు చిక్కుపడ్డాడండి. ఇదేమిటి అంటే ఆత్మను బ్రహ్మను ఎవ్వడూ కట్టలేడు అని తెలియపరిచాడండి స్వామి ఆ లీలలో. ఆ లీలను ఇవాళ మనం వేదాంత పరంగా, ఆత్మపరంగా, బ్రహ్మపరంగా, స్వరూపపరంగా సమన్వయం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇది బ్రహ్మ లక్షణం, ఇది ఆత్మ లక్షణం. అంచేత విముక్తం, విడుదలగా పొందే ఉన్నాడు. అసలు ఇతడు ఎప్పుడూ బద్ధుడు కాదు. మరి బద్ధుడు కానటువంటి వాడిని బంధించాలి అని యశోదమ్మ అనుకుంది కాబట్టి బంధింపబడినట్లు, నిజంగా బంధింపబడ్డాడండి. బంధింపబడినట్లు బంధింపబడ్డాడు. ఆ బంధన కూడా దేనికోసం? మరి ఎవరినో విడుదల చెయ్యడం కోసం. నలకోబర మణిగ్రీవులు అనేటటువంటి వాడు పాపం మద్ది చెట్లయి ఉన్నారు కాబట్టి వాళ్ళని విడుదల చెయ్యడం కోసమని ఇక్కడ వాళ్ళమ్మ చేతి తాటికి బద్ధుడయ్యాడు. బద్ధుడైనట్లు మనకి లీల చూపించాడు. అంతే. అంచేది ఇక్కడ మనకి సమన్వయం చేసుకోవలసింది ఏమిటి అంటే ఆత్మను ఎవరు ఏది ఎప్పుడు కట్టలేదు, చెప్పాలంటే ముట్టలేదు. కట్టలేదు, ముట్టలేదు, తట్టలేదు, నెట్టలేదు. అమ్మ ఏదో పద్యం చెప్తుందా, కదలక మెదలక వదలక వాడక, ఇంకేవేవో చాలా పదాలు, మొత్తం క్రియాపదాలన్నీ పడేశారండి. అలా ఆత్మ అంటే అది. ఇన్ని పదాలు ఎందుకంటే దీనికి అతీతమైనటువంటిది, ఇదేది కానిది అని గుర్తించమని చెబుతూ ఉన్నారండి. అంచేత తర్వాత శ్లోకార్థము మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధస్య.